ఇంట్లో గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగితే అపరిచితులు ఎవరైనా ఇంట్లోకి చొరబడి దోపిడీ చేస్తే షార్ట్ సర్క్యూట్లు అగ్ని ప్రమాదాలుగా మారితే ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ కలిగే భయాలే. వీటి పరిష్కారానికి ఓ పరికరాన్ని కనుగొన్నాడు విశాఖకు చెందిన పేద విద్యార్థి. ఎక్కడ చూసినా దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఆస్తులకు రక్షణ ఉండటం లేదు. ఇలాంటి వాటి నుంచి వచ్చిన ఆలోచనతోనే ఓ పరికరాన్ని కనుగొన్నాడు విశాఖకు చెందిన రామ్మోహన్ రావు అనే విద్యార్థి. ఇలాంటి పరికరాలు బయట మార్కెట్లో ఉన్న ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలకు కూడా భద్రతాపరంగా భరోసా కల్పించాలన్న లక్ష్యంగా రామ్మోహన్ ఈ పరికరాన్ని తయారు చేశాడు. ఇందులో ఉపయోగించిన సెన్సర్ల ద్వారా అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే ఈ పరికరం వెంటనే పసిగట్టి వారు ప్రవేశించారన్న సమాచారాన్ని చేరవేస్తుంది. వంటింట్లో గ్యాస్ లీక్ అయినా, షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదాలు జరిగినా వెంటనే సమాచారం అందిస్తుంది. నీళ్ల ట్యాంకు నిండి నీరు వృధా కాకుండా అరికట్టే విధానాన్ని ఇందులో పొందుపరిచాడు. బయట మార్కెట్లో ఇలాంటి పరికరాలున్నా అన్ని రకాల సేవలు అందించేవి లేవు. 20,000 రూపాయలకు విక్రయిస్తున్న పరికరాన్ని 650 రూపాయల ఖర్చుతో తయారు చేశానని, మధ్యతరగతి వారికి భరోసా ఇవ్వడమే తన లక్ష్యం అని వినయంగా చెబుతున్నాడు. నేను చేసిన ప్రాజెక్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో ఉండాలని నేను చేశాను సార్. ప్రజెంట్ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ బయట మార్కెట్లో ఉంది సార్, కానీ రిచ్ పీపుల్ తప్ప మిడిల్ క్లాస్ పీపుల్ యూజ్ చేసే పొజిషన్లతో ప్రజెంట్ లేదు సార్. సో దానికోసం నేను సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ చేశాను సార్. మనకి యాంటీ థెఫ్ట్ ఇంట్లో ఎవరైనా మనం లేని టైంలో దొంగలు ఎవరు వచ్చినా సరే, లేదంటే మనం ఉన్న టైంలోనే సరే, మన అపరిచితులు ఎవరు వచ్చినా సరే మనకి ఫోన్కి యాంటీడోట్ ఫోన్ అనేసి ఒక మెసేజ్ మనకి ఫోన్కి వస్తుంది సార్. ఇంజనీరింగ్ చదివే స్తోమత లేకపోవడం వల్ల విశాఖలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఎం చదువుతున్నాడు. కాకినాడలోని జేఎన్టీయు దీని పనితీరును పరీక్షించి పేటెంట్ కోసం సీడాక్ సంస్థకు సిఫార్సు చేసింది. దాతలు ఎవరైనా సహకరిస్తే పేటెంట్ సాధించి మధ్యతరగతి వారికి ఈ పరికరాన్ని అందుబాటులోకి తెస్తానని చెబుతున్నాడు. పేటెంట్స్ తెచ్చుకోవాలంటే 45,000 to 50,000 వరకు కాస్ట్ అవుతుంది సార్. అండ్ 6 months వరకు అబ్జర్వేషన్లు పెడతారు సార్. సో అంత అమౌంట్ బ్యారీ చేసుకునే పొజిషన్ అయితే ప్రస్తుతం నాకే తెలుసు సార్. ప్రజెంట్ కొంతమంది స్పాన్సర్స్ కూడా మీటాం సార్. వాళ్ళు 4,000 5,000 వరకు అమౌంట్ అనేది వచ్చింది సార్. ఫ్యూచర్లో ఇంకేమైనా హెల్ప్ చేసినట్లయితే మీ టీవీ వాళ్ళ ద్వారా ఏమైనా ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేలా హెల్ప్ చేసినా సరే ఇంకా హ్యాపీగా ఉంటుంది సార్. కళల్లోనూ క్రీడల్లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. వివిధ దేశాలకు చెందిన 1400 నాణేలను సేకరించాడు. హ్యాండ్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. హైదరాబాద్ నేరేడ్ మెట్